నా పేరు సబావర్ నరేందర్. నన్ను అందరూ మా యూత్ పరంగా యూత్ ప్రెసిడెంట్ చేశారు. ప్రజెంట్ ఫస్ట్ స్టార్టింగ్లో మన యూత్ మామూలుగా గణేష్ యూత్తోని మన గణేష్ మొదలు పెడదాం వినాయక చవితిని అని పెట్టిరు. అసలు ఆ రోజు యూత్కి మొత్తం ఛాన్స్ ఇచ్చారు చాలామంది మన మన కాలనీవాసులు కలిసి. కానీ మేము ఫస్ట్ స్టార్టింగ్లో 6వ తారీఖు నాడు మేము వినాయకుని మండపం చేసినాం. వినాయకుని మండపం చేయంగానే మొత్తం మొత్తం కూల్చేసినాక మళ్ళీ ఇంకా కట్టెలు తెచ్చి ఒక 20,000 ఖర్చు పెట్టి మళ్ళీ గుడిసె స్టార్ట్ చేసి మళ్ళీ వర్క్ చేసి వినాయకుని మండపంలో మనం వినాయకుని స్టార్ట్ చేసినాం. ఇక ఆ పూజలు స్టార్ట్ చేసి ఏ రోజు ఎక్కడ ఏం జరుగుతుందో కొంచెం భయంగా ఉండేది. అన్ని విధాలుగా ఎక్కడ ఏం జరుగుతుందో ఏమవుతుందో కావాలని అందరినీ భయపెట్టించారు కూడా. ఎట్లా పెడతారో చూపెడతాం, ఏం చేస్తారో మేము చూపిస్తాం అన్నట్టు చాలా వరకు భయపెట్టించారు. ఇక నార్మల్గా చంద అడగడానికి ఇంకా ఇళ్ళు ఉన్నాయి, వాళ్ళ దగ్గర పోతే మేము చంద ఇయ్యమని చెప్పారు. సరే చంద ఇవ్వకపోయినా నార్మల్గా ఎంత రాస్తే అంతవరకు అందరి దగ్గర కలెక్ట్ చేసుకొని మా సొంత డబ్బులతోనే, అంటే మా కాలనీ వాసులు 60 ఇళ్ళు ఉన్నాయి, ఆ 60 ఇళ్ళలో దగ్గర వాళ్ళకి ఎంత తోచినంత 1000 అయితే 1000, 100 అయితే 100 వాళ్ళకి తోచినంత ఇచ్చిర్రు అంతా. దాంతో మా కాలనీలో వినాయకుని మామూలుగా పెట్టుకున్నాం. అలానే పోయిన సంవత్సరం ఫేజ్ 1 ఫేజ్ 3 కలిపి ముందు కలశం పైసలు ఉండే 60,000 మన వల్లభదాస్ నరేష్ అన్న గారు, ఆయన మాకు సపోర్ట్తోని మేము నేను ఫేజ్ 3 వాసన మేము ఫేజ్ 3కి మీకు నేను చందాగా నేను ఈ అమౌంట్ ఇస్తున్నాను కలశం పైసలు అని చెప్పాం. కానీ ఆయన కూడా చాలా వరకు ఒత్తిడి తెచ్చిర్రు. ఇంటికి వచ్చిర్రు, వార్నింగ్ ఇచ్చిర్రు, ఎట్లా వేస్తావు చూపెడతా, నువ్వు ఎట్లా ఉంటావో చూపెడతా. వాళ్ళకు కూడా ఇచ్చిర్రు, వాళ్ళకు కూడా ఫోన్లు వచ్చినాయి. మాకు కూడా ఇక్కడ పెట్టంగానే ఇక ఆయన సపోర్ట్తోని చాలా విధాలుగా మేము కాలనీ వాసులు మా అసోసియేషన్ మెంబర్స్తోని మేము సపోర్ట్తోని మేము వినాయకుడిని మొత్తానికి పెట్టినాం. లాస్ట్ నిమజ్జనం టైంలో కూడా ఎలాంటి హాని కాకుండా మనం ఇక్కడ నుంచి మన ఫేజ్ 3 పోతే మనకు అటు సైడ్ ఎంజాల్కి వెళ్ళాలంటే ఈ ఫేజ్ 1 నుంచే పోవాలి, మనకు ఎంట్రెన్స్ అక్కడి నుంచే. ఈ నుంచి మేము డీజే ర్యాలీలో పోయినా కానీ ఏ టైంలో ఒక్క హాని కూడా జరగలే. అట్లా మేము చర్యలు తీసుకున్నాం, ఎవరు తాగలే, ఏం చేయలే. ఇప్పుడు తర్వాత మాకు సండే రోజు నిమజ్జనం అయిపోయింది. మండే కాకుండా ట్యూస్డే రోజు వాళ్ళు నిమజ్జనం చేసిరు. యాక్చువల్లీ వాళ్ళు నిమజ్జనం చేసేటప్పుడు 2 కార్లలోనూ వాళ్ళు రౌడీలను తెచ్చుకున్నారు. అంటే ఎక్కడ ఎవరు దొరికితే ఏ ఇంట్లో ఎవరు అల్లరి చేస్తే వాళ్ళని కొట్టడానికి రెడీగా ఉన్నారు. ఆ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసు. అలాంటి టైప్లో ఇప్పుడు యాక్చువల్లీ ఆగాల్సింది వినాయకుడు ఫేజ్ 1 నుంచి అక్కడే వెళ్ళిపోవాలి. ఫేజ్ 3లో వచ్చేసి ఎప్పుడు రాని విధంగా వల్లభదాస్ నరేష్ అన్న గారి ఇంటి దగ్గర వచ్చి బాంబులు కాల్చి అక్కడి నుంచి బాంబులు వేసినాక రాళ్ళు వేసి ఆయన భయభ్రాంతులు చేసిరు. ఇంట్లో యాక్చువల్లీ అన్న లేరు, ఎవరు లేరు, ఆడపిల్లలు ఒకరు ఉన్న చిన్నపిల్లని కూడా దెబ్బ తాకింది. అన్నీ చేసినాక ఇక్కడున్న ఒక వీడియో ఫోటేజ్ ఉంది. అక్కడ ఎప్పుడు కనిపించని వాళ్ళు కూడా మాతో ఫ్లెక్సీని చింపేసి మేమేదో తప్పు చేసినట్టు, మా కాలనీవాసులు ఏదో భయపడినట్టు వాళ్ళు ఫ్లెక్సీలు చింపేసిర్రు. చిన్నపిల్లలు ఉండే, ఒక చిన్న అబ్బాయిని చూడకుండా వాడడం కొంచెం ముందలు పోతుండే. ట్యూషన్ నుంచి వస్తారు, ట్యూషన్ నుంచి వచ్చిన వాళ్ళని కూడా గ్యాప్ అంటే సైడ్ ఇవ్వకుండా వాళ్ళని ఆపేసి వాళ్ళని కూడా కొట్టిరు. ఒక పిల్లని పక్కన తీసే చిన్నపిల్లలు ఏం చేసిరు, ఆ చిన్నపిల్లలను కూడా కొట్టిరు. వాళ్ళు అంత దుర్మార్గంగా అంత దౌర్జన్యంగా చేసిరు. వాళ్ళని ఎట్లా కఠినంగా శిక్షించాలి, చేయాలి, అన్న న్యాయంగా ఉండాలని, మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. వాస్తవంగా జరిగింది ఏంటంటే